ఖమేనీ తన సొంత కాంపౌండ్ మీద చంపబడ్డాడు. ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి అటాకులు చేసి ఇజ్రాయెల్ను లేకుండా చేస్తామని యూదులను శత్రువులుగా భావించి కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని పెంచి పోషిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు లాంటి వాళ్ళు ఖమేనీ ఇజ్రాయెల్ను నిర్మూలించాల్సిన క్యాన్సర్ కణమని చెప్పి, క్యాన్సర్ కణితి లాంటి దేశం అని చెప్పి ఇలా వ్యతిరేకించేవాడు. 2025లోనే ఒక ప్రభుత్వ టెలివిజన్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. బలవంతంగా యూదులను నిర్మూలిస్తామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా యూదులనే లక్ష్యంగా చేసుకుని కొన్ని టెర్రర్ గ్రూప్స్ని కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు లెబనాన్లో హెజ్బుల్లా అనే గ్రూప్ ఉంది, ఇజ్రాయెల్కి ఎగెయినెస్ట్గా యూదులకి ఎగెయినెస్ట్గా పనిచేస్తుంది. గాజాలో హామాస్ ఉంది, ఇజ్రాయెల్కి యూదులకి వ్యతిరేకంగా. యెమెన్లో హౌతీస్ ఉన్నారు, వీళ్ళు కూడా. అలాగే ఇరాకీ మిలీషియస్. ఈ సంస్థలన్నింటినీ పోషించేది, నిలబెట్టేది, ఆయుధాలనిచ్చేది, నిధులిచ్చేది అన్నిటినీ కూడా ఇరాన్ మాత్రమే. సో అలా ఇలాంటి ఆర్గనైజేషన్స్, గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్ని, యూదుల్ని అణిచివేయాలి అనేటువంటి శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఇక క్రైస్తవుల సంగతికి వస్తే, క్రైస్తవులు కూడా ఖమేనీ ఆధ్వర్యంలో ఇరాన్ క్రైస్తవులు ఇస్లాం నుంచి మారిన మతభ్రష్టులు అని చెప్పి తీవ్రంగా హింసించేవాడు, తీవ్రంగా పరిగణించేవాడు. చర్చిలు మూయించేవాడు, అరెస్టులు చేసేవాడు, దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్షలు విధించేవాడు, కొరడా దెబ్బలు కొట్టేవాడు. ఇరాన్లో ఒక పాస్టర్ని ఉరితీసిన విషయం, అలాంటి శిక్షలు కూడా విధించాడు. ఖమేనీ క్రైస్తవులను, ముఖ్యంగా మతం వారిని టార్గెట్గా చేసుకుని ఇస్లాం రాజ్య భద్రతకు ముప్పుగా భావించిన వారిగా క్రైస్తవులను చూసేవారు. ఇస్లామిక్ రిపబ్లిక్ భావజానాన్ని కొనసాగించడానికి